జనరల్గా ఒక హోమ్ బయర్ ఒక ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాలంటే విశాఖపట్నం లాంటి మహానగరంలో ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, వాటిలో ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళు వాడుతున్న కన్స్ట్రక్షన్ మెథడాలజీస్ ఏంటి, వాట్ ఆర్ ది లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆస్పెక్ట్స్ ఏమేమి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు అని ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవడానికి నగరంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ వెతికి వాటిల్లో సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా టైం కన్జ్యూమింగ్ ఎక్సర్సైజ్. దాన్ని సులభతరం చేసే ఉద్దేశంతో క్రెడై ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్గా ప్రాపర్టీ ఎక్స్పోస్ అది నిర్వహిస్తుంది. ఆ సందర్భంగానే 11th ప్రాపర్టీ ఎక్స్పో ఈ డిసెంబర్ మాసంలో 19th, 20th, 21st వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ది సిటీ ఆఫ్ విశాఖపట్నం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో ఇన్ ఆంధ్ర with more than 70 stalls by all the stakeholders, not only the real estate developers, even the banking and financial institutions, building material manufacturers, layout developers, even interior decorators are all going to participate with their products and services in that expo. It is a great opportunity for the citizens of Visakhapatnam to witness the property expo and choose their dream home at the expo. Visakhapatnam Google యొక్క AI హబ్ అండ్ డేటా సెంటర్ని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సర్వేగంగా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంది. కొంతకాలం స్తబ్దతగా ఉన్న మార్కెట్ ఇప్పుడు దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇంక్వైరీస్, లీడ్ జనరేషన్ అండ్ కన్వర్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నాట్ ఓన్లీ గూగుల్స్ డేటా సెంటర్ అండ్ AI హబ్, several other projects that have announced setting up their undertakings in Visakhapatnam. All of these are driving the market of Visakhapatnam and this is a very good opportunity. So ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మా మనవి.